ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ శ్రీరామ జయ జయ రామ రామాయ నమః రామ దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గున్నా శర్మ. ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా కంటెంట్ అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా మనం అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా రెండో వారం ఫలితాలంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మీనరాశిలో అంతా కూడా అంగారకుడు, శనీశ్వరుడు మరియు బుధుడు యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ వారం మధ్యలో మనకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క 14వ తారీఖు తర్వాత అంతా కూడా మేషరాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది. ఉచ్చస్థానంలో మార్పు జరగడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఈ మాసంలోనే ప్రధానంగా చూసుకుంటే తన సొంత రాశి అయిన వృషరాశికి అంతా కూడా మారడం జరుగుతుంది. తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే చంద్రుడు అంతా కూడా ఈ రకంగా మారడం వల్ల గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి గురుకటాక్షం అంతా కూడా సిద్ధించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి కేంద్రంగా అంతా కూడా చూసుకుని మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి మెరుగుపడడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి, ఏ గ్రహానికంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేషాది ద్వాదశ రాశి వాళ్ళకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. నేను చెప్పే పరిష్కారం అంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున గోచార చక్రాన్ని మరియు ఈ యొక్క జన్మజాతకాన్ని రెండు అన్వయం చేసుకొని చూసుకోవాలి. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అదృష్ట లక్ష్మి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకుంటూనే గోచారీత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా ఆచరిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి జాతకులకి ఏప్రిల్ నెల వార ఫలితాల భాగంగా ఈ వారంలో మీకంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే రెండో వారంలో అంతా కూడా ఫలితాలు చెప్తున్నాం. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం అంతా కూడా సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల, బృహస్పతి వీక్షణ వల్ల మీకంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పంగా ఇక్కడ శనీశ్వరుడు, అంగారకుడు దోషకారిగా ఉన్నారు. కావున దశమ దృష్టితోట ఉంటుంది. కావున శని భగవానుడికి అంతా కూడా ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, ఈ యొక్క కాలభైరవ స్వామి దేవాలయంలో అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా కాలభైరవ స్వామి దేవాలయంలో గారెల మాలలంతా కూడా నివేదన చేయడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. సకల గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతారాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా మంగళవారం, శనివారం రోజుల్లో కానీ, శుక్రవారం రోజుల్లో కానీ, ఆదివారం రోజుల్లో కానీ ప్రతినిత్యం కూడా హనుమంతుడి ప్రీతికరంగా, ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా అరటి పళ్ళను నివేదన చేయడం వల్ల, అరటి పండ్లతోటి మనిషోక్త విధంగా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అంగారకుడు, శనీశ్వరుడు, ఇక్కడ బుధుడు నీచస్థానంలో సంచారం చేస్తున్నారు. కావున నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వాయిదా వేసుకొని మీరంతా కూడా ఎప్పుడైతే ఈ బుధ భగవానుడు యోగకరంగా మారుతారు, బుధాదిత్య యోగంలో మారుతుంటారు, తద్వారా ఈ మాస మధ్యంలో జరుగుతూ ఉంటుంది. తద్వారా ఎవడైతే కనుక ఈ యొక్క ఫలితాలంతా కూడా మీకు యొక్కరంగా మారతాయి. అప్పుడంతా కూడా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఎప్పుడంతా కూడా అప్పుడు దాకా ఈ యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిగా చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా లాభాలు గణించడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, రాధశ్యామల యజ్ఞాధికారితలు కానీ, బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఈ మాసంలో ఆచరించిన వాళ్ళకి అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా రాజశ్యామల దేవి ఆరాధన చేసుకోవడం వల్ల, మాతంగేశ్వరి అనుగ్రహం వల్ల మీకంతా కూడా కార్యసిద్ధి కలుగుతుంది. అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.
అవుతుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా బెల్లం పరమాన్నం అంతా కూడా క్షీరాన్న ప్రీతమాసాయ నమః గూడాన్నానంతా కూడా నివేదన చేయడం వల్ల, ఆవు పాలతో చేసిన పరమాన్నానంతా కూడా నివేదన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం, కొన్ని రోజుల వరకు మీరంతా కూడా వాయిదా వేసుకోవడం మంచిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శ్రమ అధికంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రదక్షిణ ఆచరించండి. ఆంజనేయ స్వామివారి దైవాలను ప్రదక్షిణ ఆచరించండి. తద్వారా ఇష్టదైవాన్ని నామస్మరణ చేసుకోండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః ద్రాం దత్తాత్రేయ. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా రాహుకేతు స్తంభంలో ఉంది కావున ప్రతి ఒక్కరు మీరంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్ల ఏం చేయాలని చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాలకు అభిషేకం చేయడం అదొకటే కాకుండా కులదేవత ఆరాధన అర్చించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే కనుక గోమాత సేవ చేయడం, గోశాలలో మీరంతా కూడా తరచుగా గోమాత సేవ చేయడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఇక్కడ చూసుకుంటే జమ్మి చెట్టు ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అంటే శమీ వృక్షం అనే వృక్షం ఉంటుంది దేవాలయ ప్రాంగణంలో. జమ్మి చెట్టునంతా కూడా అర్చించడం వల్ల కూడా ఇక్కడ ఏలినాటి శని ప్రభావంలో ఉండే రాశులు కానీ, శని బాధలతో పీడిస్తున్న రాశులు అయినా కానీ, శని భగవానుడు ప్రీతికరంగా దోష నివారణార్థం అంతా కూడా జమ్మి చెట్టును అర్చించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. రుణ బాధల నుంచి బయటపడతారు. అపముచ్చు దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. జమ్మి చెట్టు దగ్గర ఆవునేత దీపారాధన చేయడం, అక్కడ బెల్లాన్ని నివేదన చేయడం, ప్రధానంగా చూసుకుంటే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల, జమ్మి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు దేవాలయ ప్రాంగణంలో ప్రతి వారంలో ఎప్పుడైనా కానీ మీరు జమ్మి చెట్టునంతా కూడా నాటడం, దాన్ని సంరక్షించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మొక్కనంతా కూడా నాటిన తర్వాత దాన్ని సంరక్షించాలి, దాన్ని పెంచాలి. కనీసం అది పెరిగేదాకా దానికి జలాన్ని సమర్పిస్తుండడం. దేవాలయ ప్రాంగణం అనేది మీకు ఇంటి దగ్గరలో ఉండే దేవాలయం అయితే ఇంకా మంచిది. మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించడం వల్ల ఆ జమ్మి చెట్టుని ఎవరైతే పూజిస్తూ ఉంటారో ఆ ఫలితం కూడా మీకు వస్తుంది. అఖండమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో జమ్మి చెట్టునంతా కూడా నాటడానికి ప్రయత్నం చేయండి. తద్వారా శ్రమిక వృక్షం అంతా కూడా సకల పాపాన్నంతా కూడా నివారణ చేసే వృక్షరాజంగా ఉంటుంది కావున, దేవతా వృక్షంగా ఉంటుంది కావున ఆ వృక్షరాజం అనుగ్రహం వల్ల మీకంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి ఒక జమ్మి చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. పక్షులకి ఆహారం సమర్పించండి, గోమాత సేవ చేయండి. తద్వారా అదృష్టయోగం కలిసి వస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో అంతా కూడా అదృష్టయోగం కలగాలని చెప్పేసి మీకంతా కూడా ఆశీర్వాదం చేయడం జరుగుతుంది. జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః ద్రాం దత్తాత్రేయ నమః.